దేవునికి స్తోత్రం. ఈరోజు అనగా 20వ తారీఖు ఏప్రిల్ నెల 2025 యేసుక్రీస్తు పునరుత్థానమైన రోజు. ఒక సహోదరుడు, క్రైస్తవ సహోదరుడు సహోదరి ఎవరిని ఒత్తిడి చేయకుండా కరపత్రాలు పంచుకుంటూ అక్కడ వాచ్మెన్గా ఉన్నటువంటి వ్యక్తికి కరపత్రాలు ఇస్తూ ఉన్నారు. ఈ సంఘటన జరిగింది విశాఖపట్నం జిల్లా విశాలక్షి నగర్ బీబీకే స్కూల్ దగ్గర సమీపంలో జరిగింది. ఈ సంఘటనలో ఒక సహోదరుడు ఒక సహోదరి కరపత్రాలు పంచుతున్నప్పుడు ఇష్టమైన వారు కరపత్రాలు తీసుకుంటారు, ఇష్టం కాని వారు తీసుకోరు. మనందరికీ కూడా తెలుసు, మన యొక్క 5 సహోదరులు ప్రసాదం ఇస్తారు, అందరికీ ఇస్తారు. ఇష్టమైన వాళ్ళు తీసుకుంటారు, ఇష్టం కాని వాళ్ళు తీసుకోరు. సో దీనికి ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ ఉంది. కానీ ఇక్కడ చూసినట్లయితే ఈ మతోన్మాది ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క కరపత్ర పంచుకున్న వ్యక్తికి అతనికి సంబంధం లేదు. ఆ కొడుతున్న వ్యక్తి కరపత్రాలు వీడికి ఎట్టి విధంగా వీడిని వదలకూడదని నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఆయనకి ఆ వ్యక్తికి కొడుతున్న వ్యక్తికి కొట్టించుకున్న వ్యక్తికి సంబంధం లేదు. ఆ ఇన్షర్ట్ చేసుకున్న వ్యక్తి కరపత్రం ఇచ్చింది, అక్కడ ఉన్న వాచ్మెన్కి ఇచ్చాడు, కానీ ఈయనకి ఇవ్వలేదు. ఆ వాచ్మెన్తో మాట్లాడుతున్న వీడు కల్పించుకుని ఆ వ్యక్తిని బయటకు లాగి కొట్టి ఈ విధంగా చిత్రహింసలు పెడుతున్నాడు. ఇది భారతదేశంలో ఏ యొక్క సంస్కృతి? ఇది హైందవ సంస్కృత, క్రైస్తవ సంస్కృత, ముస్లిం సంస్కృత? ఏ మతం ఈ విధంగా చేయమని మనకు నేర్పుతుంది? మనం ఒక నీతివంతమైన సత్యమైనటువంటి భారతదేశంలో, ధర్మం సత్యం లేనటువంటి భారతదేశంలో ఉన్నాం. శాంతి సహనానికి మన యొక్క భారతదేశం నిలయం. అలాంటి దేశంలో ఈ మూర్ఖుడు వల్ల, వీడు చేసేటువంటి కార్యం వల్ల మన దేశానికి చెడ్డ పేరు వస్తుంది, మన రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది, మన జిల్లా చెడ్డ పేరు వస్తుంది, మన విశాలక్షి నగర్ కూడా చెడ్డ పేరు వస్తుందండి. సో ఇలాంటి వాడిని ప్రాంతం తరిమి వేయడం ఎంతైనా ఉత్తమని కోరుకున్నా మీరు అందరూ కూడా యాక్షన్ తీసుకోండి.